స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సిన తరుణంలో విజయనగరం జిల్లా వైసీపీకి కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయట. జిల్లా వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో పార్టీ కేడర్ లీడర్లు తమ దారి తాము చూసుకుంటూ ఉండడంతో అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకు క్యాండిడేట్స్ దొరుకుతారా అన్న బెంగ కనిపిస్తోందట ఆ పార్టీ పెద్దల్లో. జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ, అలాగే మజ్జి సీను బుజ్జగిస్తున్న వలసలు ఆగకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ మరింత పుంజుకుంటోందా అంటే అవుననే తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ పూర్తిగా ఖాళీ కాబోతోందా అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది. కురుపాం నుంచి ఎస్కోట నియోజకవర్గం వరకు ఎక్కడ చూసినా రాజకీయ వలసలు షరామామూలుగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి కష్టించి పనిచేసిన హార్డ్ కోర్ ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సైకిల్ బెల్లు కొట్టడానికి రెడీ అంటే రెడీ అంటున్నారట. ఎక్కడికక్కడ షరతులు పెట్టకుండానే ఫ్యాన్ పార్టీని వదిలి సైకిల్ ఎక్కుతున్నారట. దీనంతటికీ కారణమేంటని చూస్తే అందరి నుంచి దాదాపు ఒకటే మాట వినిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీని అధికారంలోకి తెస్తే తమకు మిగిలింది ఏదీ లేదని వీరంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఆ మాటకొస్తే ఫ్యాను రెక్కలు ముక్కలయ్యాయి, మీ కంటికి కనిపించడం లేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఇన్నాళ్ల పాటు జగన్ని నమ్ముకున్నందుకు తాము నట్టేట మునిగామని అంటున్నారట. ఆ పార్టీలాగే తమ జీవితాలు కూడా అలాగే చిన్నాభిన్నమైపోయాయని వీరంతా గుర్రుగా ఉన్నారట. దీంతో టీడీపీ జనసేనకు జై కొడుతున్నారట. మరీ ముఖ్యంగా పార్వతీపురం బొబ్బిలి మున్సిపాలిటీలో అయితే అవిశ్వాసానికి సైతం సిద్ధమయ్యారంటే ఫ్యాను పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని అంటున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటికే ఒక తిరుగుబాటు మొదలైందట. అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఆలస్యమట. స్వయంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు ఫోన్ చేసి బుజ్జగించినా కుదరదని తెగేసి చెప్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గతంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరాలంటే ఆయా ప్రాంతాల్లో పట్టున్న నాయకులతో రాయబారం నడిపించాలి. అదే ఇప్పుడు ఇందుకు రివర్స్లో ఉందట వ్యవహారం. ఎవరూ ఏమీ అడగకుండానే మేమే వచ్చేస్తున్నాం, వద్దనకండి ప్లీజ్ అంటూ సైకిల్ బెల్ వారంతట వారే మోగిస్తున్నారట. చోటా మోటా నాయక గణం తమంత తాముగా వెళ్లి కూటమి పార్టీల కండువాలు కప్పేసుకుంటున్నారట. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో అయితే వైసీపీని ఎప్పుడు ఖాళీ ఇచ్చేద్దామా అన్నట్లుందట. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి జోరు. వారానికి కనీసం 2-3 గ్రామాల వైసీపీ కార్యకర్తలను తమ గ్లాసు పార్టీలో చేర్చేందుకు నిద్రపోవడం లేదట మాధవి. భవిష్యత్తులో తమకు పదవులు వచ్చినా రాకపోయినా వైసీపీ అనేది ఉండకూడదు, ఎటు నుంచి ఎటు చూసినా జనసేన మాత్రమే కనిపించాలన్నంత కసితో పనిచేస్తున్నారట ఈ మహిళా ఎమ్మెల్యే. అయితే జిల్లా కేంద్రంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందంటున్నారు. కోరి వస్తామన్నా చేద్దాం చూద్దాం అంటూ దాట వేస్తున్నారట ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు. వైసీపీలో అవినీతి మరక అంటని వారిని మాత్రమే తీసుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వస్తామని, కార్పొరేషన్లను టీడీపీ పరం చేస్తామని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వద్దంటే వద్దంటున్నారట. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారే పరిపాలించాలని హితబోధ చేస్తున్నారట. అందులోనూ ఎవరిని పడితే వారిని పార్టీలోకి తీసుకుంటే నష్టం తమకేనని వారిస్తున్నారట. దీంతో తండ్రి మాట జవదాటలేక మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారట ఎమ్మెల్యే. ఇక ఎస్కోట, చీపురుపల్లి, సాలూరు, గజపతి నగరం, కురుపాం నియోజకవర్గాలలో చేరికల పరంపర ఒక రేంజ్లో కొనసాగుతోందట. రోజుకో నియోజకవర్గంలో భారీ స్థాయిలో చేరికలు కనిపిస్తున్నాయట. గ్రామాలకు గ్రామాలు సైకిల్కి సై అంటున్నాయట. దీంతో వైసీపీ లీడర్లు బయటకు రావడానికే తటపటాయించాల్సి వస్తోందట.
పార్టీ ఖాళీ అవుతుంటే ఇటు చూస్తూ ఊరుకోలేక అటు అధినేతకు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారట. ఏది ఏమైనా స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు వచ్చే నాటికి ఈ ప్రాంతాల్లో వైసీపీ దాదాపు ఖాళీ అయి అభ్యర్థులు కూడా దొరక్క పార్టీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.